హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రత్యూష కృష్ణంరాజ్. అండ్ ఇప్పుడు మనం గోంగూర పప్పు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు నేను కందిపప్పు శనగపప్పు సేమ్ క్వాంటిటీ తీసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. దాంట్లో జీలకర్ర, పల్లీలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొంచెం సాల్ట్ అండ్ పచ్చిమిర్చి అండ్ ఇప్పుడు గోంగూర. దీంట్లో మనం పప్పు కూడా నానబెట్టకుండా డైరెక్ట్గా వేసుకున్నాం కాబట్టి ఇవన్నీ కుక్ అయ్యేంత వరకు సరిపడా వాటర్ యాడ్ చేసుకొని దీన్ని బాగా కలుపుకొని ఒక 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇదైతే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. కొంచెం శనగపప్పు పచ్చ ఉందంటే అది ఇంకా కొంచెం వేపుకొని పోసి పెట్టేసుకున్నాం. ఇంకా ఇది అయిపోయింది. ఇప్పుడు పోసి పెట్టేసుకున్నాం. దానికి కావాల్సింది ఏంటంటే ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో ఎండుమిర్చి, జీలకర్ర 2 కలిపి వేసుకున్నాను నేను. కొంచెం బాగా వేగాలి ఎండుమిర్చి. తర్వాత దీంట్లో కొంచెం ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కరివేపాకు అండ్ పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం సాల్ట్. ఓకే, పోసు రెడీ. ఇప్పుడు మనం పప్పు వేసేసుకుందాం. ఇంకా సాఫ్ట్గా అయిపోయింది. అండ్ ఇప్పుడు ఎమ్మీ అండ్ టేస్టీ గోంగూర పప్పు రెడీ. సింపుల్ అండ్ ఈజీ అండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. Thanks for watching Vidya Krish.